ఇంట్లో ఉండి ఉండి బోర్ వస్తుంది, ఊరికే అట్లా నేషనల్ మార్ట్ కోయేద్దామని వెళ్ళినాం. బయటకి తీసుకోవాలని అసలు అనుకోలేము, డిసైడ్ కాలేము, ఏదో ఇట్లా చూసి వద్దామని అనుకున్నాం. ఇక పోయేసరికి బీర్ బాటిల్ కనిపించింది, తాగేది అనుకున్నారు. ఆగి చూద్దామంటే మా ఆయన అసలు నిలబడతలేడు అనమాట, తిరుగుతూనే ఉన్నాడు. ఇక ఆయన వెనకాల నేను తిరుగుతానే, ఆయన వెనకాల తిరగనికి పోయినట్టే ఉన్నది. ఓ నేను ఇవి చూస్తా అనుకుంటే ఇక సైడ్ కి అయితే వచ్చేస్తున్నా. ఇవన్నీ చూస్తున్నా, ఇవన్నీ చైనా మాలే అనమాట, మొత్తం చైనీస్ భాషనే ఉంది. ఇదేదో డిఫరెంట్ గా అనిపించింది, అదేందని అర్థం చేసుకుందామని చూస్తే మొత్తం చైనీస్ భాషనే ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి అదేంటిదో. అయితే చైనీస్ భాష రాదు, ఇంకా అందుకే ఆడ పెట్టేసిన. చూసిన ఎలా తీసుకోవాలనిపిస్తుంది, కానీ రేట్లు చూసి ఆనే పెట్టబుద్ధి అవుతుంది. ఇంకా మీద ఈ షేప్స్ పెట్టి ఎగ్ వేస్తే సేమ్ ఆ షేప్ లోనే వస్తాయి కదా. నాకు ఎంత నచ్చిందో నిజంగా, మంచిగా దాంట్లో పోసుకొని తాగొచ్చు. బుట్ట నిండా అవే గ్లాసులు, స్పూన్ నుంచి పెద్ద కప్స్ దాకా మంచిగా ఉన్నాయి ఇవి కదా. నేను తీసుకోవాలనుకున్నా కానీ రేట్ నాకు నచ్చలేదు. అడగకండి, మర్చిపోయినా. అంత బొమ్మలు అనమాట. ఇక మా పిల్లలు వస్తే ఇదిగోని అదిగోని అని అడుగుతూనే ఉంటారు. గల్లగురిగిలు క్యూట్ ఉన్నాయి కదా, ఇది ఏందో కొత్తగా ఉంది. ఇది చూడండి, పైనుంచి వేసి కింద నుంచి తీసుకోవాలా, బాగుంది కదా. కింద మూత ఎండవాడు. ర్యాబిట్ చూడండి ఎంత క్యూట్ ఉందో. అది ర్యాబిటేనా? మా ఆయన లైట్లను చెక్ చేస్తున్నాడు, వస్తున్నాయా వస్తలేవా తీసుకుంటారు అనుకున్నా, చెక్ చేసి ఆడ పెట్టేసిండు. ఇక్కడ ఫ్లవర్ పాట్స్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయో కదా, ప్రైజులు కూడా అంతనే ఉన్నాయి. చూసి రావచ్చు, కొనేంత కాదు. చెప్పుల స్టాండ్ నచ్చింది అబ్బా నాకు, మంచి 5 జతల చెప్పులు పెట్టుకోవచ్చు. జస్ట్ 399 రూపీస్. పక్కనే ఒక లైట్ ఉంది అనమాట, ఇది జస్ట్ 1000 రూపీస్. ఏం బాక్స్ మా చిన్నగాడిది, వీళ్ళు దుబ్బేసి పెట్టుకున్నట్టున్నారు. ఈ పాంతలు మాత్రం అస్సలు తీసుకోవద్దు, ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటాయి, బయట తీసుకోవడం మేలు. గిన్నెలు ఒక పక్క ఐరన్ బాక్స్ లు, ఇక మా ఆయనకి బరువు ఉండాలన్నమాట ఐరన్ బాక్స్, అప్పుడే నచ్చుతుంది. ఇప్పుడు తీసుకుంటున్నా అన్నట్టే చెక్ చేస్తుండు మా ఆయన, ఏది చూసినా. చిన్న బౌల్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో, కానీ 100 పైననే ఉన్నాయి రేట్. ఆడిపోయిన బగోని తెచ్చి అమ్ముతున్నారా, ఇది సగం ఆడిపోయినట్టుంది. చూడడానికి వచ్చినామని చెప్పినాం కదా, ఇంకేదో ఒకటి తీసుకోకుండా ఉంటే బాగుండదు కదా. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకో, కొన్ని ఐటమ్స్ కైనా నాకు 900 చిల్లర అయింది. ఇంకా డిస్కౌంట్ లో 755 రూపాయలకు వచ్చింది. కవర్ కూడా 7 రూపాయలు అంట. అందులో పిప్పర్ మెట్లు ఇది 56 రూపాయలకు వచ్చింది. ఇన్నిగానే వచ్చినాయి చూడండి. చిన్నప్పుడు అయితే రూపాయికి 4 వచ్చేటి. వీళ్ళు ఎంత మంది ఈ పిప్పర్ మెట్లు తిన్నారో కమెంట్ చేయండి. బైక్ మీద కూర్చొని ఏం చేస్తాం, మంచి ఒక నోట్లు వేసుకొని దీనికుంటే వెళ్ళొచ్చు కదా అని ఓపెన్ చేసి. ఇలాంటి పిప్పర్ మెట్లు గుర్తులు అని 90s కిడ్స్ కే తెలుసు. స్కూల్ ఉన్న టైంలో అయితే రూపాయికి పోలో రింగ్ అనేది ఒకటి ప్యాకెట్ వస్తుండే, ఊరికే తింటుండే. అవి ఎక్కువగా అనిపిస్తలేవు. మా పిల్లలు చూసారంటే ఒక్క రోజులో ఖతం చేస్తారు. నేను ఒకటి, మా ఆయన ఒకటి, ఇంకా నోట్లు వేసుకొని మంచిగా ఇంటికైతే బయలుదేరి. చూడండి, 1000 రూపాయలు బొక్క పెట్టుకొని వచ్చిన ఇంటికి. టేస్ట్ అయితే సూపర్ ఉంది అబ్బా. బాయ్.